నాలుగవది, నీ గురించి నువ్వే ఏడ్చుకోవడం, నీ గురించి నువ్వే ప్రార్థించుకోవడం కాదు. దేవుని పని కొరకు కష్టపడే సేవకుల గురించి ఆలోచించే మనస్సు నీదైతే నీ ప్రతి అవసరము నీ ప్రభువునందు తీర్చబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అవును, నేను ప్రశ్న అడుగుతాను. అమ్మా, ఎలా ఉన్నావు? నీ భర్త ఎలా ఉన్నాడు? నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీ కుటుంబం ఎలా ఉంది? నీ అప్పులు ఎలా ఉన్నాయి? నీ కష్టాలు ఎలా ఉన్నాయి? నిన్ను అడిగేది ఎవరు? మీ సేవకులే కదా. మీరు ఎప్పుడైనా మీ సేవకులను అడిగారు, అయ్యా మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ఏవో అప్పులైనట్టున్నాయి, తీరయ్యా, మరలా మేము అందరం కలిసి ఏమైనా సహాయం చేయమంటారా? అయ్యా మీకేదో ఆరోగ్యం బాగాలేనట్టుంది, ఎలా ఉన్నారు? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమైనా ఎప్పుడైనా అడుగుతామా అంటే సంఘం మొత్తంలో గట్టిగా 5-10 మంది అడుగుతారు, మిగతా వాళ్ళకి ఆ మైండే ఉండదు. సేవకుని గురించి, సొంత తండ్రిలాగా సేవకుని గురించి కూడా ఆలోచించేంత ప్రేమ నీదైతే నీ ప్రతి అవసరం తీర్చడానికి నా దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 5వది చూడండి ఒకసారి, 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. 5వ లక్షణం ఏంటో తెలుసా? సేవకుని మంచి చెడులు విచక్షణ తెలుసుకోవడం మాత్రమే కాదు, సేవకుని కష్టాలలో పాలివారమై ఉంటే మన ప్రతి అవసరం తీరుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని సేవలోని ప్రతి శ్రమలో నువ్వు పాలివాడవ్వాలి. సభ జరుగుతుంది, కొందరు చేస్తున్నారని నువ్వు చేతులు కట్టుకొని ఉండకూడదు. నీ వంతు కష్టం నువ్వు చేయాలి ఖచ్చితంగా. సభలోకి వచ్చి ఈ సభ అయిపోగానే అందరూ లేచి వెళ్ళిపోతాం, కానీ కొందరు మాత్రమే చైర్స్ అన్నిటినీ ఒక దగ్గర పెడుతూ ఉంటారు. మీకు తెలుసా, ఒక వరుసలో ఉన్నప్పుడు మనం అందరం కూడా వాటిని ఒకదాని మీద ఒకటి ఒక వరుసలో ఉన్న వాళ్ళు కూడా ఒక దగ్గర వేసి వెళ్ళొచ్చు. మనం ఇది దేవుని సేవకు సంబంధించిన పని అని భావిస్తే నువ్వు యథార్థంగా చేసే చిన్న చిన్న పనికి కూడా నా దేవుడు చూడడం ప్రారంభిస్తాడు. నీ ప్రతి అక్కర తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రజ, దేవుని సేవలో, సంఘములో ఉన్న శ్రమలో, సేవకుని శ్రమలో మనము కూడా పాలివారమై ఉండుట మంచిది. తద్వారా మన అవసరత తీరుతుంది. చూడండి, ఆ తర్వాత 16వ వచనంలో ఇంకో మాట రాయబడింది. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి. చూసారా, ఒక్కసారి సహాయం చేసి ఊరుకోలేదంట. దేవుని సువార్త కోసం ప్రయాసపడేవాడిని, దేవుని వాక్యం కొరకు ప్రయాసపడేవాడిని, దేవుని ఆలోచన కోసం ప్రయాసపడేవాని విషయంలో ఒక్కసారి సహాయపడి ఊరుకోకూడదంట. మాటి మాటికి దేవుని పనికి సహాయపడితే అప్పుడు మాటి మాటికి నీ అవసరత తీరుతుంది. ప్రైజ్ ద లార్డ్. మరొక సంగతి చూడండి, 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి పౌలు, నాకు సమస్తము సమృద్ధిగా. ఎలా సహాయపడుతున్నారంట వాళ్ళు? సమృద్ధిగా. అంత మాత్రమే కాదు, ఒక చోట అంటాడు, వాళ్ళు నాతో చెరసాలలోకి కూడా వచ్చారంటాడు. పౌలును విడిచిపెట్టలేదంట, చెరసాలకు కూడా వచ్చారంట. క్రీస్తు యేసునందు ప్రతి అవసరము తీర్చబడాలి అంటే ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళతో చెబుతున్నాడు. మీ అక్కర క్రీస్తు మహిమలో తీర్చబడుతుంది. ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు? ఈ సద్లక్షణాలు, సద్గుణములు కలిగిన వారందరితో మాట్లాడుతున్నాడు. మనకి ఈ లక్షణాలు లేకపోయినా ఆ వచనం మాత్రం నెరవేరాలని ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ మహిమలో మా అవసరాలన్నీ తీర్చవా? దేవుడు అంటాడు, నాన్నా నేను తీర్చడానికి అన్ని ప్రాసెస్లోనే చేస్తాను. నువ్వు అనుకునే కొరియర్ బాయ్ కాదు నేను, నువ్వు ఆర్డర్ పెట్టగానే పంపించడానికి. దేవుడు ఏది ఇచ్చినా సరే ప్రాసెస్లోనే చేస్తాడు. నిన్ను దీవించడానికి నీ కానుకల దశంభాగాలు కారణం అనుకున్నావేమిటి? నీ భక్తి సాధన కారణం అవుతుంది. కానుకలు దశంభాగాలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఏంటో తెలుసా? నాకు డబ్బు కంటే దేవుడే ముఖ్యమని నిరూపించుకునే నియమం మాత్రమే. ఎందుకంటే అవి ధర్మశాస్త్రం లేనప్పుడు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఇప్పుడు కూడా లేదు, ఉంటాయి. కొత్త నిబంధన సంఘానికి ప్రత్యేకమైన ఆజ్ఞ నియమావళేవి కాదు. నాకు ధనము కంటే దేవుడే ముఖ్యమని భావించి చేస్తున్న ప్రయత్నం అది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజ, ఆత్మదేవుని ఆలోచన విధానాన్ని అంగీకరించండి. మనలో ఇలాంటి శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన లక్షణం మన సొంతమైతే ఆయన మన ప్రతి అక్కర తీర్చు దేవుడు.